హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షాప్ క్లోజింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, ఒక స్కూటర్ పూర్తిగా దగ్ధమైనట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో షోరూమ్ లో పనిచేసే సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షోరూమ్ సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెదల్పూర్ పిఎస్ లిమిట్ లో శాలిబండ రోడ్ పైన ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ అరౌండ్ 9:45 to 10 మధ్యలో ఇది జరిగింది. ఈ ప్రైమరీ బేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంటుంది అంటే, ఇది ఇక్కడ వెంతి ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. ఆ షాప్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ నుంచి ఏదైనా ఫైర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ షాప్ ముందు ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ కారులో కూడా ఇంకా ఫైర్ కూడా వచ్చింది. ఈ రెండు ఇష్యూ నుంచి సడన్ గా ఒక బ్లాస్ట్ కూడా అయింది. ఆ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 ఏదైనా షట్టర్స్ ఉన్నాయి. ఆ షట్టర్స్ బ్లాస్ట్ నుంచి త్రో అయింది. ఆల్మోస్ట్ 4 to 5% కి కొన్ని నాన్ ఫైటల్ ఇంజరీస్ వచ్చింది. దాంట్లో ఒక కూడా హ్యూమన్ లాస్ జరగలేదు. इसकी इत्तला मिलते ही मैंने नसीम मिल्लत डायरेक्टर 100 दिनों साहब को इत्तला दी और उन्होंने कहा कि फायर ब्रिगेड को बुलाइए। मैंने फौरन फायर ब्रिगेड को बुलाया और यहाँ पर फायर ब्रिगेड आने से पहले ही हमारे कॉरपोरेटर अलीदन्ना मुस्तफ़ा अली मुजफ्फर साहब शालीबंडे के जो कॉरपोरेटर है, उन्होंने यहाँ के लोगों को लेकर, यहाँ के सुदूर मोतमदीन को लेकर यहाँ से जाकर अंदर बिल्डिंग में से लोगों को निकाला इन्होंने। और इस बिल्डिंग में काम करने वाले जो लोग थे उसमें 2 जने जख्मी हुए बताया जा रहा है, जिसकी वजह से उनको दवाखाने में शरीक किया गया। इसके मालिक और काम करने वाले और रास्ता जाने वालों को मारने लगी है, जो यहाँ के शीशे टूटकर। పాత బస్తీ శాలిబండలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తుంది కనుక మొత్తం త్వరగా హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి 10:20 భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి వరకు మొత్తం కూడా అక్కడ మొత్తం ఇది స్థానిక అగ్ని ప్రమాద స్థలానికి మొత్తం ఫైర్ ఇంజన్స్ చేరుతున్నాయి. అయితే ప్రోమాటి ఎలక్ట్రాన్ లో మంటలు మొత్తం కూడా భారీగా ఎగిసిపడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. 2 అంతస్తుల భవనాన్ని వేగంగా ఒక్కసారిగా మంటలు చుట్టుపడ్డాయి. స్థానికుల సమాచారం పైన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుతున్నారు. అయితే 8 ఫైర్ ఇంజన్లతో ఈ యొక్క మంటలను మొత్తం కూడా పూర్తిగా నియంత్రించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని కూడా తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా పోలీసులు అయితే అక్కడ వెళ్లి పరిశీలన చేస్తున్నారు. అక్కడ మొత్తం ఒక అప్రమాద సిబ్బందికి మొత్తం వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణము ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే కారణం అని కూడా చెప్తున్నట్టు చూస్తున్నారు. అదేవిధంగా పంటలు ఒక్కసారిగా ఎగిసిపడడం చేత ఎలక్ట్రానిక్ షాప్ కాబట్టి పంటలు ఎగిసిపడడం చేత పక్కన ఉన్నటువంటి ఏవైతే షాపులు ఉంటాయో వాటికి వ్యాపించకుండా మొత్తం అగ్నిమాపక సిబ్బంది చర్యలు అయితే తీసుకుంటున్నారు. మంటల దానికి రిఫ్రిజిరేటర్లు, సిలిండర్లు కూడా పేలుతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. ఆ పేలడం చేత ఇంకా ఈ యొక్క మంటల తీవ్రత పెరిగిందని తెలుస్తుంది. పరిసర ప్రాంతాలను మొత్తం కూడా అలర్ట్ జారీ చేసి అగ్నిమాపక సిబ్బంది మొత్తం అలర్ట్ జారీ చేశారు. అక్కడ సంఘటన స్థలానికి ఆ పోలీసులు చేరుకొని ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి చాలా కారణాలు చూడడం, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 4గురికి అక్కడే పనిచేస్తున్నటువంటి ఆ యొక్క షాప్ లో పనిచేస్తున్నటువంటి 4గురికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడే పార్క్ చేసి ఉన్నటువంటి ఒక కారు, బైక్ పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దాని బిల్డింగ్ ని ఇంత పెద్దగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి కాబట్టి ఆ యొక్క బిల్డింగ్ తీవ్రతను కూడా అయితే జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ యొక్క పక్క షాప్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఏ షాప్ లకు కూడా వ్యాపించకుండా దాన్ని నియంత్రణలోకి అయితే తీసుకున్నారు. కానీ ఆ యొక్క బిల్డింగ్ కండిషన్ ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా ఆయన జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.